నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా అభిరుచి మధు. నంద్యాల జిల్లాలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో అభిరుచి మధును అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. నాయకులు కార్యకర్తల మధ్య అభిరుచి మధును సన్మానించారు. బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఇవాళ రాష్ట్ర పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత ఇవ్వడం జరిగింది. గతంలో 5 సంవత్సరాలు నంద్యాల అసెంబ్లీ కన్వీనర్గా పనిచేయడం, అంతేకాకుండా ఆ పనితీరు మెచ్చి 7 నెలల కిందట జిల్లా కోఆర్డినేటర్గా బాధ్యత ఇవ్వడం. ఆ టైంలో జిల్లా కోఆర్డినేటర్గా బాధ్యత తీసుకున్న సమయంలో జిల్లాలోని ముఖ్య నాయకులందరూ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతే ఆ సమయంలో బాధ్యత తీసుకొని 5 అసెంబ్లీలకు కన్వీనర్లు లేకపోయినా, దాదాపుగా 37 మండలాల్లో 25 మండలాల్లో వ్యవస్థ లేకపోయినా 7 నెలల కాలంలోనే లక్షకు పైన ప్రాథమిక సభ్యత్వాలు చేయడం, 1250 బూత్ కమిటీలు ఏర్పాటు చేయడం, దాదాపుగా 36 మండలాల్లో 33 మండలాలకు అధ్యక్షులతో పాటు కమిటీలు వేయడం జరిగింది. ఈ పనితీరును రాష్ట్ర పార్టీ మెచ్చుకొని రాష్ట్రంలోనే జరిగిన సభ్యత్వ నమోదులో నంద్యాల జిల్లా 5వ స్థానంలో రాష్ట్ర స్థాయిలో ఉండడం, నిలబడడం, దానికి నా పనితీరుకు మెచ్చి బాధ్యత పెంచి ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి రాష్ట్ర పార్టీ నా మీద పెట్టిన ఈ బాధ్యతను నేను కూడా ఇంకా సమయం పూర్తిగా పార్టీకి కేటాయిస్తూ ప్రతి బూత్ నుంచి ఏజెంట్లను కూర్చోబెట్టే స్థితి నుంచి కాకుండా ప్రతి బూత్ నుంచి ఓట్లను కూడా సాధించే స్థితికి భారతీయ జనతా పార్టీని పల్లె పల్లెకు ఇంటింటికి తీసుకెళ్తానని మాటిస్తూ, అంతేకాకుండా ఈ జిల్లా నుంచి అసెంబ్లీకి కానీ పార్లమెంటు కానీ రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర పార్టీ తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా కూటమి ఒప్పందాలు పాటిస్తూ తప్పనిసరిగా ఇక్కడి నుంచి కూడా కొన్ని సీట్లు తప్పనిసరిగా తీసుకొని కూటమిలో సీట్లు అసెంబ్లీకి పంపే విధంగా పార్టీని బలోపేతం చేస్తానని తెలియజేస్తున్నాం. వచ్చే మున్సిపల్ ఎన్నికలు ఏమన్నా పోటీ? తప్పనిసరిగా గ్రామ సర్పంచుల దగ్గర నుంచి ఎన్నిక అనేది, అది మున్సిపాలిటీ అయినా గ్రామ సర్పంచ్ అయినా ఎలాంటి ఎన్నిక జరిగినా ఈ రోజు నుంచి ప్రతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి ఒప్పందంలో భాగంగా మేము ఖచ్చితంగా మా సీట్లు మేము సాధించడమే కాదు, గెలిచి కూడా పార్టీని బలోపేతం చేస్తాం. రాష్ట్ర నాయకత్వము, స్థానిక నాయకత్వంల యొక్క సంప్రదింపులతో అందరి యొక్క సర్వసమ్మతితో ఈరోజు జిల్లా అభ్యర్థిని, జిల్లా యొక్క అధ్యక్షులని ఎంపిక కొద్ది నిమిషాల్లో మనం చేయబోతున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన నేపథ్యం తర్వాత వచ్చినటువంటి అనేక సమస్యలకు పరిష్కారం గత 10-15 రోజులుగా మనం చూస్తున్నాం. మోడీ గారు విశాఖపట్నంలో ఇచ్చినటువంటి హామీల విషయంలో కావచ్చు, నిన్న అమిత్ షా గారు విజయవాడ సందర్భంగా ఇచ్చినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్నటువంటి రైల్వే జోన్ విషయం కావచ్చు, విశాఖ ఉక్కు విషయం కావచ్చు, పోలవరానికి సంబంధించినటువంటి నిధులు కావచ్చు, అతి ముఖ్యంగా రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతికి సంబంధించిన 27,000 కోట్ల హడ్కోకు సంబంధించినటువంటి కావచ్చు, అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆదరణను చూరగొంటుంది. ఈ సందర్భంలో సంస్థాగతంగా ఎన్నికలతో మేము మరింతగా పటిష్టపరుచుకొని రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని గ్రామ స్థాయి వరకు విస్తరించడమే కాకుండా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, రాబోయేటువంటి అనేక రకమైనటువంటి రాజకీయ ప్రక్రియలు ఉన్నటువంటి ఎన్నికలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ సన్నాహకం చేస్తూ దానికి శంఖారావంగా ఈరోజు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏక సమయంలో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల ఎన్నిక జరగబోతుంది. అందులో భాగంగానే నంద్యాలకు సంబంధించినటువంటి ఎన్నిక ఒక అరగంటలో జరగబోతుంది.
ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికి కూడా నమస్కారం, ధన్యవాదాలు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.